హరివంశీ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభ సుధా నారాయణ ఎంపీ రాజ్యసభ వారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దర్శనానికి విచ్చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, శ్రీమతి బొజ్జల బృందమ్మ సాదరంగా ఆహ్వాని వారికి అంతరాలయ దర్శనం, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బొజ్జల సతీమణి రిషితారెడ్డి వాళ్లకు దేవస్థానం చిత్రపటం, తీర్థ ప్రసాదాలు ఇచ్చినారు. వేద పండితులు ఆశీర్వచనం ఏర్పాటు చేసిన సదరు కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి బాపిరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి దంపతులు, బృందమ్మ మరియు దేవస్థానం సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇట్లా ఈ పక్క మేడం మేడం యువ నాయకులు అందరం ఈ రోజు కాళహస్తికి రావడం జరిగింది. స్వామివారిది అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అయితే 2 రోజులుగా జరిగిన మహిళా సదస్సు, ఏదైతే జాతీయ మహిళా సదస్సు తిరుపతిలో జరుగుతుందో దిగ్విజయంగా జరిగింది. తెల్లవారి స్వామివారిని కొండ మీద దర్శించుకోవడం జరిగింది. ఈ 2 రోజులు మహిళలు ఎలాగ చట్టసభల్లోని ఎలాంటి చట్టాలు తేవాలి, చట్టాల్లోని ఎలాంటి సవరణలు తీసుకొని రావాలి అన్న దాని గురించి ఓం బిర్లా గారి లోక్సభ పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా సమక్షంలోని జరిగిన మీటింగ్ ఇది. ఫలితాలు చాలా బాగున్నాయి. స్పీకర్ గారు మన అయ్యన పాత్రుడు గారు కూడా దానికి ఆమోదం పలికారు. పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో జరిగింది. అన్ని సక్రమంగా చేసుకొని దిగ్విజయంగా చేసుకొని ఆ దేవదేవుల తాలూకా ఆశీస్సులు మా మీద ఎల్లప్పుడూ ఉండాలని ఈ రోజు కాళహస్తికి రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణ గారు, అన్నగారు, అలాగే వదిన రిషితా గారు మమ్మల్ని దగ్గరుండి ఆశీర్వచనం చేయించి మరీ మమ్మల్ని దగ్గరుండి మా కుటుంబ సభ్యుల్లాగా ఎల్లవేళ ఎప్పుడు అదే చూడండి అలవాట్లోనే సుధీర్ రెడ్డి గారు ఎప్పుడూ మమ్మల్ని ఇంట్లోని కుటుంబ సభ్యుల్లాగా తీసుకొని వచ్చి దర్శనం అన్ని చేయించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒకటే కోరుకుంటున్నాను, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఆ శివుని ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని, అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటాం. మన ప్రభుత్వం బాగుంటుంది, మన ప్రజలు బాగుంటారు, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుధీర్ అన్నకి మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉమెన్ ఎంపవర్మెంట్ రావడం జరిగింది. రంగరంగ వైభవంగా ఈరోజు తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈరోజు మహిళా శక్తి గురించి మనందరం రావడం, కూర్చోవడం అనేది నిజంగానే పూర్వజన సుకృతం అనుకోవచ్చు. 2 రోజుల కార్యక్రమం తర్వాత ఈరోజు మరి ఎవరైతే ఓం బిర్లా గారు ఉన్నారు, అయ్యన్న పాత్రుడు గారు, త్రిపులార్ గారు, రాజు గారు, దాని తర్వాత డిప్యూటీ స్పీకర్ లోక్సభ గారు ఈరోజు రావడం జరిగింది. ఈరోజు చూస్తే అందరూ కూడా కాళహస్తికి వచ్చి ఈరోజు దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది. దాంట్లో ఒక 20-30% మరి రాలేకపోయినా నేను ఒక ఆలోచన చేసి మన ఈశ్వరుడే వాళ్ళ ఆశీర్వదించాలో వాళ్ళ దగ్గర పోవాలని చెప్పి మరి ప్రసాదాలు కావచ్చు, గుడిమల్లం కాఫీ టేబుల్ బుక్ కావచ్చు, అటనే ప్రతి మహిళకి మన సొంతంగా కలంకారీ చీర ఇచ్చి, ఎందుకంటే ఆడవారికి ఏమి ఇచ్చినా
చీర ఇస్తే అంత ఆనందం ఏం గుర్తుండదు. ఆ చీరలు ఇస్తే గుర్తుండదు, శుభసూచకం. పైగా మన తెలుగింటి మర్యాద ఇయడం అనేది తెలుగుదనంలో మర్యాద. సో వీళ్ళందరూ మన దేవుడి సన్నిధికి వచ్చారు కాబట్టి నా తరపున అంటే బాబు గారి తరపున, లోకేష్ గారి తరపున, మా తెలుగుదేశం పార్టీ కుటుంబం తరపున మరి ఈరోజు ఇవన్నీ కానుకలు వాళ్ళకి ఇచ్చి పంపించిన వెంటనే వాళ్ళ ఆనందానికి అద్దులు. పైగా ఈరోజు వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు అంటున్నారు గ్రేట్ ప్లేస్, అంటే చాలా దగ్గరికి వెళ్ళాము కానీ శానిటైజేషన్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి, చక్కగా చేస్తున్నారు అని చెప్పి అప్రిషియేట్ చేస్తుంటే మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కష్టే ఫలి అంటారు, కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది కాబట్టి ఈరోజు అందరూ పెడుతున్నారు. అట్లనే పొద్దున సుధా గారు రావడం నిజంగా నాకు ఆవిడంటే ఎనిలేని ఇష్టం. మా అమ్మగారు ఎంత ఇష్టమో ఆ వంట అంత ఇష్టం.